పూర్ణ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి నన్ను మాట్లాడించేదానికి అవకాశం ఇచ్చినందుకు మొట్టమొదటిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం సాధికారత ఈ ప్రభుత్వం ఒక నిర్వచనం చెప్తున్నది అధ్యక్ష. నిజంగా ప్రతి సామాజిక వర్గానికి కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, ఆ కార్పొరేషన్కు నిధులు మంజూరు చేయడం, అక్కడ ఒక చైర్మన్, తర్వాత డైరెక్టర్లు, ఈ విధంగా అణగారిన వర్గాలకు అందరికి కూడా అన్ని సామాజిక వర్గాలకు కూడా ఈరోజు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బడుగు బలహీన అణగారిన వర్గాలు, రైతులు, ఆటో డ్రైవర్లు, వయోవృద్ధులు, మహిళలు, పిల్లలు వీళ్ళందరూ కూడా సామాజికంగా అభివృద్ధి చెందాలనేటటువంటి దృక్పథంతో ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతున్నదే అధ్యక్ష. అందుకు ముఖ్యమంత్రి వర్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఎక్కడ లేని విధంగా దాదాపు విజయవాడ నడిబొడ్డులో అంబేద్కర్ విగ్రహం 2006 అడుగులు ఎత్తుతో దాదాపు 18 ఎకరాల విస్తీర్ణంలో ఈరోజు నెలకొల్పడం అంటే నిజంగా ఎక్కడ ఈ ప్రపంచంలో మొట్టమొదటి విగ్రహంగా ఇంతైనా ఎత్తైనటువంటి విగ్రహంగా మనం పేర్కొనవచ్చు అధ్యక్ష. ఏదేమైనా కూడా రాష్ట్రంలో దాదాపు ఉండేటటువంటి 1,69,00,000 కుటుంబాలు ఈరోజు రాష్ట్రంలో ఉంటే దాదాపు 1,39,00,000 కుటుంబాలకు ఏదో ఒక విధంగా లబ్ధి చేకూరే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు పథకాలను అందిస్తున్నారంటే ఆ గొప్పతనం ఎంతో మనము ఈ ప్రభుత్వాన్ని అభినందించక తప్పదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, విద్యను పరిశీలించినట్లయితే ఈరోజు నాడు నేడు పథకం ద్వారా ఈరోజు విద్యా విధానంలోనే మార్పులు అనేటివి బ్రహ్మాండంగా సంభవించినాయి. ఒక ఫస్ట్ ఫేజ్ లోనే నాడు నేడు ద్వారా 15,000 పైగా స్కూల్స్ అభివృద్ధి చెందితే సెకండ్ ఫేజ్ లో 22,344 స్కూల్లో అభివృద్ధి చెందడం జరిగింది అధ్యక్ష. వీళ్ళు చెప్తున్నారు అధ్యక్ష, తెలుగుదేశం వాళ్ళు కేవలం నాడు నేడులో అవినీతి జరిగిందని చెప్తున్నాడు. జన్మభూమి కమిటీలు లేవు అధ్యక్ష, కేవలం ఆ హెడ్ మాస్టర్ ద్వారానే పనులు చేపిస్తున్నాము అనేటటువంటి విషయాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. దాదాపు 71,000 ఇక్కడ 71,000 అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈ రోజు పిల్లలందరికీ కూడా జగనన్న గోరుముద్ద ద్వారా మన సభ్యులందరూ కూడా చెప్పారు, రకరకాల రుచికరమైనటువంటి వంటలంతా కూడా అందించి ప్రతి పిల్లవాడు కూడా స్కూల్కి రావాలనేటటువంటి సంకల్పంతో ఈ రోజు ప్రభుత్వం ఉన్నది అధ్యక్ష. నేను చాలా పాఠశాలను చూశాను అధ్యక్ష. మధ్యాహ్నం అయితే ఒక పెళ్లిలాగా ఉంటుంది, పెళ్లి సందర్లాగా ఆ రోజు అంతా అందరూ కూడా పిల్లలు 2,000 మంది, 1,000 మంది, 1,500 మంది ఆ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా కోలాహలంగా చాలా మంచి సమృద్ధికరమైనటువంటి ఆహారాన్ని భుజించడం చూస్తున్నాం అధ్యక్ష. అలాగే సకాలంలో వాళ్ళకి కావాల్సినటువంటి స్కూల్ తెరిచినటువంటి మొట్టమొదటి రోజు వాళ్ళకి కావాల్సినటువంటి యూనిఫామ్ కావచ్చు, బ్యాగ్స్ కావచ్చు, షూస్ కావచ్చు, పుస్తకాలు కావచ్చు, నోట్బుక్స్ కావచ్చు, సకాలంలో మొట్టమొదటి రోజే అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రభుత్వానికి దక్కుతుందని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మీకు తెలుసు అధ్యక్ష, ఒకరోజు ఒకానొక దశలో స్కూళ్ళల్లో కూర్చుండేదానికి బెంచీలు ఉండేది కాదు, బల్లలు ఉండేటివి కాదు. ఈరోజు అభివృద్ధి చాలా బాగా జరుగుతున్నది అధ్యక్ష. చివరిగా అధ్యక్ష, ఈరోజు ఆరోగ్యం గురించి మాట్లాడాలి. దాదాపు 11 మెడికల్ కాలేజీలు ఉండేది, 17 మెడికల్ కాలేజీలకు ఈరోజు అభివృద్ధి చెందడం జరిగింది. కాబట్టి విద్య పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అన్ని విధాలుగా ప్రభుత్వం ముందుకు పోతున్నది అధ్యక్ష. ప్రజలందరికీ కావాల్సిన విషయాలని అందరికీ అందిస్తున్నది అధ్యక్ష. చివరిగా అధ్యక్ష, ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు అణగారిన వర్గాలకు, పేదలకు అందరికీ కూడా దాదాపు 124 సార్లు బటన్ నొక్కి సంక్షేమ పథకాలను అందించడం జరిగింది అధ్యక్ష. ప్రజలందరూ కూడా, పేదవారు అందరూ కూడా ఈ రోజు ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. ఎప్పుడెప్పుడా మేము ఆ పోలింగ్ బూత్ లేకపోయి 2 బటన్లు, ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి నొక్కి ఈ ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించేదానికి ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని మీకు తెలియజేస్తూ అధ్యక్ష, ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ఇప్పుడు బిల్స్ తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాతను గవర్నర్ గారికి ధన్యవాదాలు, దాని మీద మినిస్టర్ గారు రిప్లై ఇస్తారు. I request the Minister for Municipal Administration and Urban Development on behalf of the Chief Minister to move the motion for taking into consideration of the Andhra Pradesh Advocates Welfare Fund Amendment Bill number 2024. Honorable Chairman, sir. In obedience to the delegation of subjects by Honorable Chief Minister, I beg to move for leave to take into consideration the Andhra Pradesh Advocates Welfare Fund Amendment Bill 2024. Motion moved.
చైర్మన్ సార్, ఈ ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం 1987కు కొన్ని సవరణలు ఈరోజు ప్రతిపాదించడం జరుగుతుంది అధ్యక్ష. ఈ సవరణలు ప్రధానంగా 43G, 44, 12, 12A అనే అమెండ్మెంట్స్. దీనికి ప్రధానమైనటువంటి ఆవశ్యకత ఏంటంటే అధ్యక్ష, ఇవి ఇంతకుముందు మనం ఈ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్కి మన ఎల్ఏ అప్లికేషన్స్ తర్వాత ఈ దానికి బార్ కౌన్సిల్ వాళ్ళు 20 రూపీస్ ఒక ఫండ్ కింద స్టాంప్ పెట్టేవాళ్ళు. అది కొంచెం ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో దాన్ని 100 నుంచి 250 రూపాయలు పెంచుతూ ఒక సవరణ చేస్తూ దానికి సంబంధించినటువంటి ఈ కమిటీ ఏదైతే ఉందో, ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి కమిటీలో తెలంగాణ ఉండేది, ఆ అంశాన్ని తీసేసి రాయలసీమ జోడిస్తూ రాయలసీమ నుంచి కూడా ఈ బార్ కౌన్సిల్ సభ్యుల్లో ఒకరు రాయలసీమ నుండి ఉండవాలని చెప్పి ఇంకొక ప్రతిపాదన చేస్తూ, తర్వాత ఈ 250 రూపాయలు ఏదైతే పెంచడం జరిగిందో ఈ 250 రూపాయల విలువ గల స్టాంపుల్ని 228 రూపాయలు ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధికి జమ చేసే విధంగా, అట్లాగే 22 రూపాయలు ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల గుమస్తాల సంక్షేమ నిధికి జమ చేయాలని చెప్పి ఈ అమెండ్మెంట్స్ తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఇది 12. Okay. The question is that the Andhra Pradesh Advocates Welfare Fund Amendment Bill number 2024 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2 to 5, clause 1 enacting formula and long title, and they are before the House. The question is, those who are for clause 2 to 5, clause 1 enacting formula and long title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clause 2 to 5, clause 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Municipal Administration and Urban Development on behalf of the Chief Minister to move the motion for passing the bill. Honorable Chairman, sir, I beg to move that the Andhra Pradesh Advocates Welfare Fund Amendment Bill 2024 be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. I request the Minister for Municipal Administration and Urban Development on behalf of the Chief Minister to move the motion for taking into consideration of the Andhra Pradesh Advocates Clerks Welfare Fund Amendment Bill number 2024. Honorable Chairman, sir, in obedience